వచ్చిద్దారా నెంబర్ పడుతుందా రైట్ స్టార్ట్ చేయరా. ఇనుము తుప్పు పట్టుట, ఇది ఇనుము తుప్పు పట్టుట గురించి చూడండి. ఇనుము తుప్పు పట్టుటకు కావలసినమైనటువంటి అనుకూలమైనటువంటి అంశాలు చూస్తున్నాం మనము. ఇనుము తుప్పు పట్టుటకు, ఇనుము తుప్పు పట్టాలంటే ఏం కావాలంటే ఇక్కడ మనకు ఒకటి చూపెడుతున్నాడు చూడండి. ఆక్సిజన్, ఎయిర్ కావాలి మరియు వాటర్, ఈ రెండు ఉండాలన్నమాట. ఈ రెండు సమక్షంలోనే జరుగుతుంది. ఇనుము ఏ విధంగా తుప్పు పడుతుంది, దానికి అనుకూలమైన అంశాల కొరకు ఒక ప్రయోగశాల కృత్యం ఉంది. ఇక్కడ చూపుతున్నది ఏంటంటే ఇంతకుముందు చూపింది అల్యూమినియం ఆక్సైడ్. అల్యూమినియం తుప్పు పట్టింది అనుకో, అల్యూమినియం ఆక్సైడ్ తోటి చేరినంత అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అల్యూమినియం తుప్పు పడితే ఉపయోగమే, కానీ ఒకవేళ ఇనుముకు తుప్పు పడితే చాలా ఇబ్బంది. ఇదేంటంటే క్రోమియం, మన కారు టైర్లో ఉన్నట్టు క్రోమియం ఆక్సిజన్ తోటి చేరినది క్రోమిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇది క్రోమియం పొరతోటి ఉంటుంది, దానికి కూడా ఉపయోగమే. ఇక్కడ ఉన్నట్టుది ఏంటంటే కాపర్ కార్బోనేట్ ఏర్పడుతుంది. దీనికి ఏదైనా శిలలు వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి కలిపి కార్బోనేట్ తోటి కాపర్ కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. కానీ ఇవన్నీ ఏర్పడ్డప్పటికీ మనకు ఒకే ఒకటి ఏంటంటే ఇక్కడ బ్రిడ్జిలు పెట్టున్నాయి. ఏంది బ్రిడ్జిల వల్ల ఏంటంటే ఏమితో తయారైతే ఇవి ఇనుముడికి తుప్పు పట్టింది అనుకో, కొన్ని రోజులు ఏమవుతుంది అది ఆటోమేటిక్గా తుప్పు పట్టి కింద పడతాయి. సో దీన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, తుప్పు పట్టడం కావాల్సిన పరిసరాలు ఏంటి అనేది ఒకసారి చూస్తాం చూడండి. దీంట్లో ఈ వీడియోలో మనం చూస్తున్నది ఏంటంటే ఇనుము తుప్పు పట్టడం కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు చూస్తున్నాం. దీని కొరకు ఏబిసి అనే 3 పరీక్ష నాళికలు తీసుకున్నాడు. ఇక్కడ ఏ పరీక్ష నాళికలో మొలలేసి సగం వరకు వాటర్ పోసి సగం గాలిలో ఉండేటట్లు పెట్టాడు. అదేవిధంగా బి పరీక్ష నాళికలు తీసుకున్నాడు. దీంట్లో ఏం చేసిండంటే నీరు నిండా వచ్చిండు మొలలు మునిగేటట్ల, దాని మీద కొంత ఏంటంటే ఆయిల్ చుక్క వేసిండు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లోకి వస్తేనంటే ఎక్స్పెరిమెంట్లోకి వచ్చేదాన్ని సి పరీక్ష నాళికలో ఏం తీసుకున్నాడు అంటే కాల్షియం క్లోరైడ్ అనేది తీసుకుంటాడు చూడండి. ఇక్కడ 3వ పరీక్ష నాళికలో కాల్షియం క్లోరైడ్ తీసుకున్నాడు. కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుంది అంటే పరీక్ష నాళికలు వేసినప్పుడు ఇక్కడ ఏమైనా తేమ ఉంటే తేమ పీల్చుకుంటుంది ఇది. సో మనకు ఫైనల్గా ఏంటంటే ఏ పరీక్ష నాళికల, బి పరీక్ష నాళిక, సి పరీక్ష నాళికలు ఏముందంటే ఏ పరీక్ష నాళిక వచ్చి మొలలు ఓన్లీ సగం గాలిలో ఉన్నాయి, సగం నీటిలో ఉన్నాయి. బి పరీక్ష నాళికలో పూర్తి నిండా నీరు వచ్చిండ్రు, పైన ఆయిల్ వచ్చిండ్రు. సిలో ఏం పోయాలా, ఓన్లీ కాల్షియం క్లోరైడ్ వేసిండ్రు, వాటర్ తేమ కూడా తీసిండ్రు. సో ఒక 3 రోజులు అయినాక చూస్తే ఈ 3 పరీక్ష నాళికను అబ్జర్వేషన్ మూత పెట్టి 3 రోజులు అయినాక అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ ఏ పరీక్ష నాళికల మాత్రమే మనకు తుప్పు కనబడుతుంది. ఈ 3 పరిశీలనల వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఇనుము తుప్పు పట్టుటకు కావాల్సిన పరిస్థితులు ఏంటంటే ఏముండాలి, గాలి ఉండాలి మరియు నీరు, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏం జరుగుతుందంటే ఇనుము తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏబిసి వన్స్ అగైన్ చూసినట్లయితే ఇక్కడ మనకు 3 పరీక్ష నాళికల్లో ఇక్కడ సగం నీటిలో ఉన్నాయి, సగం దాంట్లో ఉన్నాయి. సో దానివల్ల మనకు ఫైనల్ కంక్లూజన్ తెలిసింది ఏంటంటే గాలి నీరు తుప్పు పట్టడం కారణం అని తెలుస్తుంది. వాతావరణంలో ఉన్నటువంటి ఇక్కడ చూస్తున్నాం పెద్ద పెద్ద పైప్ లైన్లకు కూడా ఏమవుతుందంటే ఇనుము గాలిలో ఉంటుంది కాబట్టి అక్కడ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మరియు తేమ వాటర్ తోటి కలిసి కొన్ని రోజులకి ఏమవుతాయంటే తుప్పు పట్టి పెద్ద పెద్ద పైప్ లైన్లు కూడా ఏమవుతాయి, డ్యామేజ్ జరిగితే దానివల్ల ఎంతో వేల కోట్ల నష్టం అనేది జరుగుతుంది. అదే అల్యూమినియం తుప్పు పడితే ఇలాంటి పరిస్థితులు రావు మనకు. అల్యూమినియం ఆక్సైడ్ పొరగా ఏర్పడుతుంది, కానీ ఒకవేళ ఇనుముకు పట్టినట్లయితేనే ఈ విధంగా జరుగుతుంది చూడండి. సో బంగారము, వెండి ఇవి తక్కువ పడతాయి, ప్లాటినం ఇవి ఇనుము తుప్పు పట్టవు. బంగారము, వెండి, ప్లాటినం ఉన్నత లోహాలు సులభంగా తుప్పు పట్టవు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో సారాంశం ఫైనల్గా చూసినట్లయితే చూడండి, మనకు తుప్పు అంటే లోహం యొక్క ఉపరితలం గాలి లేదా నీరు ఇతర పరిసరాల ద్వారా ప్రభావితం చేయబడుతుంది తుప్పు అంటేనే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కొన్ని సందర్భాలు అల్యూమినియం మరియు క్రోమియం మొదలైన లోహాన్ని మరింత నాశనం చేయకుండా తుప్పు కాపలా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టే అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడుతుంది, క్రోమిక్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది చూడండి. ఈ రెండు దానికి అనుకూలంగానే పనిచేస్తాయి. సో గాలి నీరు రెండింటి సమక్షంలో మాత్రమే తుప్పు ఏర్పడుతుంది అనేది చూసినాం చూడండి. సో అది ఫైనల్ కంక్లూజన్. నెక్స్ట్ మనకు వచ్చే సబ్ యూనిట్ ఏంటంటే చూసుకున్నట్లయితే అది ఒకటి భర్జనము. నెక్స్ట్ వచ్చేది అయిపోయిందా.